ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటీర్స్కు 10,000 రూపాయలు జాబు యొక్క భద్రతను కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాలంటీర్స్లను పక్షాన వ్యవహరిస్తూ ఉన్నదని, అధికారంలోకి రాకముందు మంచి మల్లన్న, అధికారం రాగానే పొడి మల్లన్న అనే విధంగా మంత్రిమండలి వాలంటీర్ పక్షాన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధుల్లా పనిచేశారని, ఏ పార్టీకి సంబంధించిన వాళ్లు కాదని గుర్తించాలని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, వాలంటీర్స్ కుటుంబాలను ఆదుకోవాలని, లేని పక్షంలో జరగబోయే పోరాటాలకు గాని ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ కోల రాజేష్, వెంకటరెడ్డి, నాగరాజ్, నజీర్, బిందు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతాం. ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ కుటుంబాలు మొత్తం కూడా ఆలోచించేస్తూ ఉన్నాయి. మీరు అధికారంలో రాకముందు వాలంటీర్ని యథావిధిగా కొనసాగిస్తాం, 10,000 5,000 రూపాయల జీతాలు సరిపోవట్లేదు, మేము అధికారంలో రాగానే 10,000 రూపాయలు ఇస్తామని తీపి కబురు చెప్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ తీపి కబురు మీకు మీ కార్యకర్తలకు తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకు చేతు కబురులా కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఇప్పటికి 6 నెలలు అవుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల పాటు వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇవ్వకపోవటం ఈ వాలంటరీ వ్యవస్థని ఏమాత్రం ఆదుకున్నట్టుగా కనపడతలేదు. ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం యథావిధిగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించి వాళ్ళకి జీతపత్యాలు పెంచి చట్టబద్ధత కనుక మీరు కనుక తీసుకొని రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న ఒక వాలంటీర్, ఒక మహిళా వాలంటీర్, యువ మహిళా వాలంటీర్ ఈ వాలంటరీ వ్యవస్థ ఉండదని ఏదో కొత్త మాటలు యూట్యూబ్ ఛానల్లో చూసి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగబోతూ ఉంటాయి. దయచేసి దాన్ని ఇప్పుడుతోనైనా మీరు ఆలోచించి ఇప్పటికైనా వాలంటరీ వ్యవస్థ మీద మీరు ఒకసారి చూసి వాళ్ళ యథావిధిగా కొనసాగించి వాళ్ళకి 4 నెలల పాటు జీతాల్లో ఉన్నాయి మొత్తం కూడా ఇవ్వాలని వాలంటరీ వ్యవస్థగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేమంటే మీరు గతంలో ఉన్న ప్రభుత్వం పెట్టింది వీళ్ళందరూ వైసీపీ వాదులు, వైసీపీలో కార్యకర్తలని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధుల్లా పనిచేశారు. కరోనా మూమెంట్లో వాళ్ళు చేసిన సేవలు మొత్తం కూడా గుర్తు తెచ్చుకోండి. మొన్న విజయవాడ నగరంలో వరదలతో మునిగిపోతే వాలంటరీ వ్యవస్థ కూడా అక్కడికి వచ్చి పని చేయడం జరిగింది. ఆ వరదల్లో ఉన్న ప్రజల్లో మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సహాయం చేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో తీసుకోండి. సరే మీరు చెప్పినట్టు అనుకుందాం, మీరు వైసీపీలో కార్పొరేటర్లకు గెలిచిన వాళ్ళ మొత్తాన్ని మీ పార్టీలో కండవాలేసేలా ఆహ్వానించుకుంటా ఉన్నారు. గతంలో చెడు తిట్టులు తిట్టిన వైసీపీ నాయకుల మొత్తాన్ని ఎమ్మెల్యేలుగా మినిస్టర్లు కూడా చేశారు. అంటే వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తం కూడా ఇవన్నీ భావించాలనుకుంటారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తం కూడా చాలా చైతన్యపరులు, ఇవన్నీ ఆలోచిస్తారు. వృద్ధులు వితంతులకి పెన్షన్లు ఇవ్వడానికి డైరెక్ట్గా వీళ్ళు ఇళ్ళకెళ్ళిచ్చేవాళ్ళు. ఇప్పుడు లేక వాళ్ళు సచివాలయ సిబ్బందులు అక్కడున్నా రండి అని వాళ్ళని పిలవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల అనేక ప్రజల మొత్తానికి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఉపయోగపరంగా ఈ ప్రభుత్వం పనిచేయాలే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరంగా ఈ ప్రభుత్వం పనిచేయకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు మేము ఇంతే కూడా కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో 2,60,000 మంది కుటుంబాలకి మీరు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎన్నికల హామీల్లో పెద్ద వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు మొత్తం కూడా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఈ వాలంటరీ వ్యవస్థను కూడా పొందుపరిచారన్న విషయం మీరు మర్చిపోయారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దయచేసి వాలంటరీ వ్యవస్థను ఆదుకోండి. లేకపోతే మీ అసెంబ్లీని కూడా ముట్టడించడంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటరీ వ్యవస్థ కుటుంబాలతో అయితే వస్తాయి. వాలంటరీలే కాదు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.